వెల్కమ్ టు మీ చైతన్య ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు లేత చింత చిగురుతోటి సీజన్లో దొరికినప్పుడు ఇలా చికెన్తో యాడ్ చేసి చింత చిగురు చికెన్ని ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ది బెస్ట్ కాంబినేషన్ ఇది. తప్పకుండా ట్రై చేయండి దీన్ని. మీకు చింత చిగురు అవైలబుల్ ఉన్నప్పుడు ఇలా ఫ్రెష్గా దొరికే చింత చిగురుని లేత కాడలనైతే జస్ట్ స్టెమ్స్ హోల్ చేసుకుంటే సరిపోతుంది. కాస్త లీవ్స్ ఉన్న వాటిని ఇలా చేతుల్లో రబ్ చేసినా కాస్త లీవ్స్ వచ్చేస్తాయి. లేదా స్టెమ్ని ఇలా రివర్స్లో పట్టుకొని లీవ్స్ని మాత్రం తీసేసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నట్టుగా చింత చిగురుని క్లీన్ చేసేసుకోవాలి. లేదా ఇలా తీసేసుకున్న స్టెమ్స్ని వేరు చేసేసుకోవచ్చు. కాస్త ఇది ముందుగా ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నామంటే కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా చికెన్ని క్లీన్ చేసేసుకొని సాల్ట్, పసుపు, కారం వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకోవాలి. 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చికెన్ చాలా టెండర్గా టేస్టీగా బాగుంటుంది. దీనికి గరం మసాలాని ప్రిపేర్ చేసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, జీలకర్ర, సోంపు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీలో కోర్సుగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసేసుకొని, ఇలాంటి కర్రీస్కి కాస్త ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి. కట్ చేసుకున్న మీడియం సైజ్ 2 ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను వేసి కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి కాస్త చింత చిగురుతోటి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా బాగుంటుంది. గరం మసాలా ఫ్లేవర్స్ తోటి మిక్స్ అయ్యి చాలా ఎమ్మీగా ఉంటుంది. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా టమాటాస్ మగ్గిన తర్వాత యాడ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా చికెన్ని ఇలా 10 to 15 minutes కుక్ చేసుకున్నామంటే చికెన్ స్మెల్ బాగుంటుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా సాఫ్ట్గా చికెన్ అయిన తర్వాత కొద్దిగా గ్రేవీకి కావాల్సినంతగా వాటర్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో కాస్త 2 లేదా 3 పచ్చిమిర్చిని స్లిట్ చేసేసుకొని వేసేసుకోవాలి. గ్రేవీ కాస్త చిక్కబడుతున్నప్పుడు ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలాని 1 or 2 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. కర్రీ దగ్గర పడుతున్నప్పుడు చింత చిగురుని యాడ్ చేసేసుకుంటే చాలా లేతగా ఉంటుంది కాబట్టి 5 to 10 minutesలో కుక్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని యాడ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా చింత చిగురు కర్రీలో మునిగేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా ఇగురులాగా తయారైంది కదా. వేడి వేడి అన్నంలోకి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.